హ్యాపీ సండే ఎవ్రీవన్. తనే మా అమ్మ. మేమైతే ఎవ్రీ సండే చర్చ్ కి వెళ్తాం అండ్ మమ్మీ రోజు బస్ లో అలా ప్యారేజ్ బిస్కెట్ చాలా క్యూట్ గా అనిపించింది. చర్చ్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ లొకేషన్ తెలిస్తే కమెంట్ చేయండి. వర్షిప్ అండ్ ప్రేయర్ అయిపోయినాక మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇక లంచ్ అయిపోయినాక నేనైతే రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయినా. ఫస్ట్ హెయిర్ కి అలా అలోవెరా జెల్ అప్లై చేసి ఇక కర్లర్ తోని కర్ల్ చేసిన. ఆఫ్టర్ దట్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే చాలా ఇంపార్టెంట్, లేకపోతే కర్ల్స్ అలా లాంగ్ టైం దాకా ఉండవు. నాకైతే 3 పీస్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ డ్రెస్ కి లుక్ అనేది ఈ చున్నీ అది ఫిక్స్ చేసుకుని హ్యాండ్ కి స్మాల్ బ్రాస్లెట్ వేసుకొని నేనైతే రెడీ అయిపోయినా. మా మమ్మీ అయితే నేను రెడీ అయినప్పుడు చాలా హ్యాపీ అయిపోతుంది. తను ఏమంటదంటే ఈ ఏజ్ మళ్ళీ తిరిగి ఎప్పుడు రాదు. నాకైతే మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. మన లైఫ్ లో ఏమున్నా లేకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉంటే చాలు, మనం ఏదైనా సాధించవచ్చు. ఇక ఇంటికా నుంచి వెళ్ళేటప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మ ఉంటది. మేము తనని చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. తనే మా అమ్మమ్మ. నాకైతే ప్రతిసారి దిష్టి తీసుకో అని చెప్తూనే ఉంటది. ఇక బస్ నుంచి ఆ సన్సెట్ వ్యూ చూస్తే ఆ ఫీలింగే వేరు అసలు. ఇక నేను కూడా రాయచందాని మాల్ కి రీచ్ అయిపోయినా. ఫస్ట్ టైం మాల్ చాలా సైలెన్స్ గా అనిపించింది. లోపలికి వెళ్తే పబ్లిక్ చాలా తక్కువ ఉంటే ఒక మంచి ఆఫర్ అయితే నాకు తెలిసింది. అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఏలాన్ స్టోర్ లో మెన్స్ ఎథనిక్ వేర్ కి 50% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారంట. మెన్స్ కుర్తా సెట్ మొత్తం 1000 రూపీస్ కి ఇచ్చేస్తున్నారంట. నేనైతే నా అనౌన్స్మెంట్ ఇచ్చిన అండ్ ఈ రోజు మహాశివరాత్రి స్పెషల్ ఈవెంట్ ఉంటే ఇక ఈ చిన్న పాప ఒక్కతే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ రోజు అయితే చాలా ప్రిటీ గిఫ్ట్ ఉంటే ఫర్ లేడీస్ అండ్ చిల్డ్రన్. కస్టమర్స్ ఎవరు లేరని ఇక మా స్క్రీన్ లో అయితే ఇలా మ్యాచ్ ప్లే చేశారు అండ్ చూస్తున్నారు కదా ఎవ్వరూ లేరు. ఇక నేను కూడా గేమ్ జోన్ కి వెళ్ళిపోయినా. నా ఫేవరెట్ ఇండోర్ గేమ్ అయితే ఈ పూల్ గేమ్. నేనైతే బాగా ఆడతాను. హ్యాపీ శివరాత్రి టు ఎవ్రీవన్. మే యువర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్ కమ్ టు యూ యాజ్ బ్లెస్సింగ్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.